కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ అలాగే డీసీఎం డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సాగర్ రోడ్డుపై రాస్తారోకో జరిపారు. మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డ్రైవర్ల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఫైర్ అయ్యారు. కార్మికుల సంక్షేమాన్ని హరించే విధంగా రూపొందిస్తున్న చట్టాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళ యొక్క జీవితాలు చూస్తే సొంత ఇల్లు లేని వాళ్ళు 90% మంది ఉంటారు. వాళ్ళ పిల్లలనే చదువులు కూడా చదివించలేనటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు పోగొట్టుకొని మరి కళ్ళ ముందర తిరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మన రాష్ట్రంలోనే 25 లక్షల మంది ఉన్నారంటే దేశంలో కోట్లాది మంది ఉంటారు. కాబట్టి మోడీ గారికి నిజంగా నువ్వు ఛాయవాలవైతే, నిజంగా నీకు పేదవాళ్ళ యొక్క కార్మికుల బాధలు తెలిస్తే ముందు ఈ కార్మికుల యొక్క సంక్షేమానికి ఏం చేయాలనో ఒక ఆలోచన చేయండి. ఇవాళ అదానీ అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు మీరు రాయితీ ఇస్తారే, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చేటువంటిది మాత్రం మీరు చేస్తారు. బ్యాంకుల్లో వేల కోట్ల